హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. అదేంటా అనుకుంటున్నారా? మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? కాకపోతే మనకు పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మిర్చి తీసుకున్నామండి, బజ్జీ మిర్చి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండిని యాడ్ చేసేస్తున్నాను. నేనైతే 3 కప్పుల శనగపిండిని తీసేసుకున్నానండి. చూడండి, ఇలా పిండిని నేను జల్లించి తరువాత తీసుకున్నానండి. మీరు అలాగే చేయండి. తరువాత కొద్దిగా సోంపు అనేది యాడ్ చేసేసాము. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసానండి. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చక్కగా మనం కలుపుకుందామండి. పిండి మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. వర్షాకాలం అయితే ఈ బజ్జీలు తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఆ క్లైమేట్కి అయితే మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? సో చూడండి, ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుందండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకు బజ్జీ మిర్చి అనేటివి చాలా బాగా వస్తాయండి. గుర్తుంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. అప్పుడే మనకు ఇవి అడుగున అంటుకోకుండా ఉంటాయండి. గుర్తుంచుకోండి, ఆయిల్ వేడవకుండా వేసామంటే ఈ బజ్జీలు వేస్తాం కదా, ఇవి బాండలకి అడుగున అంటుకుని పోయి సరిగా రావండి. సో ఇప్పుడు చూడండి, ఇలా పిండిలో అయితే ఒక్కొక్క దాన్ని ఈ విధంగా మనం ముంచుకొని చక్కగా 1 by 1 ఈ ప్యాన్లో అయితే వేసేసుకుందామండి. చూడండి, 1 by 1 యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారా, నేనైతే కొన్నిటిని యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు హీట్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వేయించుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా లోపల వరకు చక్కగా ఇవి కుక్ అవుతాయండి. మామూలు మిర్చి కనైతే మిర్చిని మధ్యలో కట్ చేసి దానిలో ఉన్న గింజలు తీసేసి కొద్దిగా చింతపండు, సోంపు అలా పెట్టి తర్వాత ముంచి వేస్తాము. ఇవి బజ్జీ మిరపకాయలు కాబట్టి అంత కారం అయితే ఏమి ఉండవండి. సో అందుకే నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే ఈ మిర్చిని ఇలా కట్ చేసి చింతపండు, ఈ సోంపు పెట్టి తర్వాత చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి. చూడండి, పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది కదా. మనకు మిర్చి బజ్జీ అనేటివి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే చక్కగా మనం పర్ఫెక్ట్గా బయట ఎట్లా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట, సో అదేలాగా చక్కటి ఫ్లేవర్తో మంచి ఇంట్లోనే హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ స్నాక్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే